దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మరి ఈ నెల దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము 25వ వాక్యంలో రాయబడినటువంటి మాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము 25వ వాక్యంలో రాయబడిన, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంకా అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి, అవన్నీ అనవసరం మనకి. దేవుడి నెల ఇస్తున్నటువంటి వాగ్దానం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము 25వ వాక్యంలో రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు. నిశ్చయముగా ఈ నెల, ఈ అక్టోబర్ మాసము మన జీవితంలో నెమ్మది దయచేయాలి. దేవుడు నెమ్మది దయచేయబోతున్నాడు. మరి అట్టి రీతిగా మనం మన జీవితాలను దేవుని వాగ్దాన పూర్వకమైనటువంటి మాట చేత నడిపించాలని ప్రార్థన చేద్దాం. ఇంకా విషయాలన్నిటినీ రేపటి ఉదయం జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, దేవుడు మానవులను తయారు చేసిన రీతి. దేవుడు మానవులను ఏ విధంగా తయారు చేశాడు, మరి మానవులు ఏ విధంగా తన రూపును మార్చుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మానవుల యొక్క నిర్మాణాన్ని చాలా ప్రత్యేకంగా, ఈ సర్వ సృష్టిలో అనేక జీవజంతువులు ఎన్నో, జీవప్రాణులు ఎన్నో మరి ఉంటూ ఉండగా వాటి నిర్మాణానికి, మనుషుల యొక్క నిర్మాణానికి చాలా ప్రత్యేకత ఉన్నది. మనందరి రూపురేఖలు, మనందరి యొక్క పోలికలు, మనందరి యొక్క అవయవ నిర్మాణాలు దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి పుట్టుకొచ్చినవి. మనము ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో, మనకి ఏ విధమైనటువంటి నిర్మాణం అవసరమో దేవుడు ఎరిగే ఉండి అటు రీతి నిర్మాణాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి రూపును, దేవుడిచ్చినటువంటి స్వభావాన్ని పోగొట్టుకొని మనుష్యుడు రాను రాను భ్రష్టుడిగా తయారైపోయాడు. మానవుణ్ణి దేవుడు కలగచేసిన విధానం ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 26 నుంచి 28 వరకు ఉన్నటువంటి వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలించేస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని మరి చూచి దాన్ని హృదయంలో చదువుకోండి. మొదటి ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 26వ వాక్యం నుంచి మిడ్డి తగ్గించి మనం చదువుకుంటున్నాం. నేను చదువుతాను, చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మానవుని నిర్మాణించినటువంటి విధానం, మొట్టమొదటిగా మానవుని యొక్క నిర్మాణంలో వాడబడిన ప్రప్రథమైనటువంటి పాత్ర ఏదైనా ఉందంటే, దేవుడు మొట్టమొదటిగా ఎంచుకున్నది మానవుని యొక్క పోలిక. మానవుని యొక్క పోలిక. మానవుడు పోలిక ఎవరి పోలికై ఉన్నాడు? దేవుని పోలికై ఉన్నాడు. పోలిక అంటే మనస్సు, స్వభావం కదా. దేవుని పోలిక మానవుడు. ఇప్పుడు మొట్టమొదటి పాత్ర మానవుని యొక్క తయారులో వాడింది ఏంటంటే
దేవుడు తన పోలికలో, తన రూపులో, తన స్వభావానికి, తన మనస్సుకు దగ్గరుండేటువంటి పోలికలను దేవుడు మనకిచ్చాడు కదా. మనము ఎవరి పోలిక అంటే మన తాత ముత్తాతల పోలిక కాదు, మన కన్న తల్లిదండ్రుల పోలిక కాదు. భౌతిక రీత్యా శరీరమునకు వారి రూపు రావచ్చేమో, కానీ ఆత్మీయంగా మన యొక్క మనస్సుకు ఉన్నటువంటి రూపు దేవునిది. మానవులను దేవుడు తయారు చేసినటువంటి విధానం తన పోలిక చొప్పునే నిర్మాణం చేశాడు. అంటే ఆయన మనస్సుంది, ఆయన స్వభావం ఉన్నది. మానవుడిని కలగ చేసినటువంటి విధానములో దేవుడు తన పోలికను పొందుపరిచాడు. దేవుని పోలికలో అరమరికలు లేవు, దేవుని పోలికలో చెడు స్వభావాలు లేవు, దేవుని పోలికలో అసూయ ద్వేషాలు లేవు. దేవుని యొక్క స్వారూప్యములో మనుషుడు స్వార్థప్రియుడు కాడు. దేవుని పోలికలో మనుష్యుడు ఇష్టానుసారమైనటువంటి కామాతురతకు లోనైనటువంటి వాడు కాదు. దేవుడు మానవులను తయారు చేసిన విధానం, రూపించిన విధానం, మానవుడు స్వయంగా దేవుని యొక్క పోలిక చేత నిర్మించబడినటువంటి వాడు. దేవుడు ఎట్టి రూపిని ఇచ్చాడంటే మానవునికి దేవుని పోలికనే ఇచ్చాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మానవుడు కూడా నిర్మాణములో పరిశుద్ధుడే, నిర్మించిన తర్వాత పరిశుద్ధుడే. కానీ దినములు గడుస్తుండగా అతడు అపవిత్రత వైపు, చీకటి వైపు మళ్లించబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీకు ఒక అవగాహన రావాలి. రాత్రి దేవుడు నన్ను నిర్మించిన రీతిని నేను గుర్తెరగకపోతే, నేను ఎవరి పోలికో ఎవరి స్వభావమో తెలియకపోతే వారికి నేను కృతజ్ఞతుడనే బ్రతకలేనని ఆలోచన నీకు ఉండాలి. ఇప్పుడు ప్రతి మనుష్యుడు ఎవరి పోలికను బట్టి ఆధారపడి లోకాల్లో బ్రతుకుతున్నాడంటే, నేను ఫలానా వాని పోలికండి, అంటే ఫలానా వాని గర్భం నుంచి వచ్చాను, ఫలానా వాని యొక్క ఆధారాన్ని బట్టి నేను బ్రతుకుతున్నానని చెప్పి ప్రతి మనుష్యుడు భౌతికంగా ఉన్నటువంటి ఆధారాలను చూపిస్తూ ఉన్నాడు. ఉండవచ్చు, వారు భౌతికంగా ఈ లోకం మట్టుకు వారు మనకు ఆధారం. కానీ ఆత్మీయంగా మనం బ్రతకడానికి ఆధారం ఎవరంటే దేవుడు. దేవుని పోలికను మనం మర్చిపోయి, దేవుని స్వారూప్యాన్ని మనం విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే మనం ఎవరి ద్వారా సృజించబడ్డామో, ఎవరి నిర్మాణం ద్వారా మనం తయారు చేయబడ్డామో, ఎవరి పోలికను బట్టి మనం తయారు చేయబడ్డామో మనం ఎరగని వారమవుతాం. మనము తెలుసుకునే వారం అవుతాం. మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతాం, మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతాం. ఈ రాత్రి నువ్వు పరిశీలన చేయాలి. నేను దేవుని నిర్మాణము ద్వారా, దేవుని యొక్క నిర్మాణములో నేనున్నాను, ఆయన నన్ను నిర్మించాడని గ్రహించగలిగితే మనం ఎలా బ్రతుకుతామో తెలుసా? దేవునికి కృతజ్ఞత కలిగి, దేవునికి భయము కలిగి, భక్తి కలిగి దేవుని ఎడల మనం బ్రతుకుతాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు తెలుసా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదనియు మీరు ఎరగరా? మీ యొక్క నిర్మాణం ఒక ఆలయమునకు కట్టబడిన ఒక నిర్మాణం ఎలాంటిదో దేవుడు మీకట్టి నిర్మాణాన్ని ఇచ్చాడు, అట్టి అవయవాన్ని, అట్టి స్వారూప్యాన్ని ఇచ్చాడు. ఆలయములో ఎవరుంటారు? ఆలయములో ఏమి జరుగుతూ ఉంటాయి? ఆలయములో ఎవరు ఆరాధించబడతారంటే, ఆలయము కట్టబడినది దేవుణ్ణి స్తుతించడానికి. ఎవరా దేవుడు? లోకములో ఉన్నవారి కంటే ఆయన గొప్పవాడు. లోకములో ఉన్న వారందరికంటే ఆయన గొప్పవాడై ఉన్నటువంటి వాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి ఆలయాలు ఉన్నాయి. నేటి కాల సమయంలో మనం చాలా ఆలయాలు చూస్తున్నాం. ఇప్పుడు అంగరంగ వైభవంగా అలంకరించబడి ఆలయాలు, ఎన్నో ఆలయాలు ఆరాధనలకు సిద్ధమైపోయినాయి. నేను ఇప్పుడు వరకు ఆలోచిస్తూ వస్తున్నాను, అన్యులకి ఉన్నటువంటిది క్రైస్తవులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసా? వారు ఆలయంలో ఎవరిని చూస్తారో తెలుసా? సజీవంగా లేనటువంటి రాళ్లను దేవుళ్ళుగా చూసి వారు భయభక్తులు కలిగి వారు ఆరాధిస్తుంటే, క్రైస్తవులు ఎవరిని చూస్తారో తెలుసా? మనుషులను చూస్తున్నారు. అందుకే అక్కడ ఆరాధన ఉండట్లేదు. దేవుడుగా అక్కడ ఉంటే ఆరాధన ఉంటుంది. దేవుడు అక్కడ లేకుండా మనుషుడిగా ఉంటే అక్కడ ఏముంటుంది? అల్లరి చిల్లరతనం ఉంటుంది. అందుకే సంఘాల్లో ఉన్నటువంటి విధానం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనుషులు భయం ఎందుకు కలిగి ఉండలేకపోతున్నారు తెలుసా? ఆలయంలో ఎవరుంటారో తెలియక, అవగాహన లేక, తెలిసి కూడా భయం పడక మనుషులు అలా విచ్చలవిడితనంగా ఉంటున్నారు.
ఈరోజు చూడండి ఎంత మనుషుల యొక్క స్వభావాలు మారిపోతున్నాయో. అన్యులకు ఉన్నటువంటి ఆ భక్తి విధానం క్రైస్తవ జనాంగానికి లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు ఆలయమునకు వస్తున్నారే కానీ ఆలయంలో ఏమి జరుగుతున్నదో అవగాహనలు ఉండట్లేదు. విచ్చలవిడితనంగా మందిరంలో కూర్చోవడం, వారికి నచ్చినట్లుగా ప్రవర్తించడం, ఇష్టం ఉంటే ఆరాధించడం, నచ్చితే పాడడం, నచ్చకపోతే పాడకపోవడం, ఇవన్నీ కలగటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆలయంలో ఎవరుంటారు తెలియదు కదా. ఆలయంలో ఎవరు గణపరచబడతారు? ఆలయానికి ఎవరు అధిపతో ఆయన ఆరాధించబడతారు, ఆయన గణపరచబడతాడు కదా. ఆలయంలో ఆరాధించబడేది ఎవరు ఆరాధించబడుతున్నారు? చాలామంది చాలా చోట్ల ఇదే జరుగుతున్నది. దేవుని ఆలయంలో మనుషులు ఆరాధించబడుతున్నారే కానీ దేవుడు ఆరాధించబడతలా కదా. అన్యులు చూడండి ఎంత భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క దేవాలయాల పట్ల. ఎందుకని? వారి నోటి నుండి వచ్చే ఒకే మాట, అక్కడ దేవుడు ఉన్నాడండి అని భయపడుతూ ఉంటాడు. కానీ క్రైస్తవ సంఘాలకు వచ్చేసరికి ఆ భయం ఉంటుందా? ఆ భయం ఉండదు. సంఘంలోనే గ్రూప్ రాజకీయాలు, సంఘంలోనే విచ్చలవిడితనపు పనులు, సంఘములోనే ఇష్టం వచ్చినట్లుగా కూర్చోడాలు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడాలు. ఎందుకయ్యా అంటే ఆరాధికులు ఎవరవుతున్నారు? ఇక్కడ మనుషుల్ని చూస్తున్నారు. అందుకే మనుషుల్ని చూడటం బట్టి నిజమైన ఆరాధన దేవుని యొక్క ఆలయంలో జరగట్లేదు కదా. దేవుని ఆలయంలో జరగట్లేదు. మనుషులు అక్కడ మనుషులు కనపడుతున్నారు, దేవుడు కనపడుతున్నారు అక్కడ. ఏంటయ్యా అంటే దేవుడు లేడుకండి, మనిషిగా నిలబడి మాట్లాడేది. మన దేవుడు ఆరాధించడానికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు కాదు ఆయన కదండి. ఒక రూపంలో వచ్చే దేవుడు కాదు ఆయన. ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాట, ఆయన ఆత్మస్వరూపి గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనే ఆరాధించాలి. ఆరాధించే వారందరూ ఆత్మతోనే నీ ఆత్మలో ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఆయన ఆరాధించినప్పుడు నీ ఆత్మలో పుట్టే ఒక ప్రతిధ్వని ఉంటుంది చూసావా, ఆయన స్వరూప్యాన్ని నీకు తెలియపరిచింది, ఆయన గుణగణాన్ని నీకు తెలియపరిచింది. ఇప్పుడు నువ్వు ఆత్మలో ఆరాధించలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? భౌతికంగా నీ కంటికి కనపడే మనుషుల్ని నువ్వు చూస్తున్నావు కానీ ఆత్మీయంగా నువ్వు ఎవరిని చూడలేకపోతున్నావు? దేవుణ్ణి చూడలేకపోతున్నావు. అందుకే మన మనోనేత్రములు అపవాది ఏం చేశాడో తెలుసా? గుడ్డితనం కలగజేసి బయట ఉన్న వాళ్ళని నువ్వు చూడు, లోపల ఉన్నవాడిని నువ్వు చూడమాక. అర్థమవుతుందండి? బయట ఉన్నవాడినే నువ్వు చూడు, లోపల ఉన్నవాడిని చూడమాక. ఎందుకంటే లోపల ఉన్నవాడిని చూడడం వల్ల నీకేమవుతుంది తెలుసా? నీ బ్రతికేంటో నీకు అర్థమవుతుంది, నీ స్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. అసలు నువ్వు ఎవరిని ఆరాధించావు ఇప్పటి వరకు, అసలు ఎవరిని ఆరాధించాలో నీకు తెలిసిద్ది. అందుకే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనుషుల మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి దేవుని ఆలయములో దేవుడు ఉన్నాడని, ఆయన ఆరాధించు వారికి ఆయన ప్రత్యక్షమవుతాడని, ప్రత్యక్షమై తన ప్రజలకు తన వాక్కును అందిస్తాడని ఎరగకుండా ప్రజలు ఏం చేస్తాడో తెలుసా? దేవుని మందిరములో దేవుణ్ణి కనుగొనలేకపోతున్నారు. ఆయన ఎక్కడుంటాడు చెప్పండి? ఎక్కడుంటాడు చెప్పండి? మనుషుల మధ్య ఉండడానికి కోరుకొని వచ్చాడు ఆయన. మనుషుల మధ్య ఉండడానికి కోరుకొని వచ్చాడండి. మోషేతో చెప్తున్నాడు, మోషే నేను మీ మధ్యన నివసించడానికి వస్తున్నాను కాబట్టి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలమును ఏర్పాటు చేయి. నేను మీ మధ్యన నివాసించాలని కోరుకుంటున్నాను అయ్యా. నేను వస్తున్నాను అయ్యా. ఏ రూపంతో వస్తావు? ఏ ఆకారంతో వస్తావు? నేను ఆకారాలను రూపాలను ఆధారం చేసుకుని రాను. నేను మేఘము నేను వచ్చినప్పుడు నా యొక్క మహిమను మీరు చూస్తారంతే. ఆ తేజస్సును, ఆ వెలుగును, ఆ స్వరూప నా గుణగణాలు కనపడితే తప్ప, నా లక్షణాలు కనపడితే తప్ప, నా స్వభావాలు కనపడితే తప్ప నా రూపు ఎంత మాత్రం మీరు చూడలేరు. నా గుణగణాల్లోనే నన్ను చూడొచ్చు మీరు. ఎలా వచ్చాడు ఆయన? ఒక మేఘము. ఒక మేఘము వారిని కమ్మగా, ఒక ప్రకాశమైనటువంటి వెలుగు ఆ కొండంత ఆవరించగా ప్రభు ఆ ప్రత్యక్షతలో ఆ మేఘములో నుండి అగ్ని జ్వాలగా దిగి వచ్చాడు కదా. ప్రజలకు తాను కనపరుచుకునే విధానం ఏంటో తెలుసా? అగ్ని జ్వాలలో ఆయన వారితో మాట్లాడాడంట. అంటే మన దేవుడు ఇప్పుడు ఏమై ఉన్నాడు? అగ్ని ఉన్నాడనా? అగ్నిదేవుడిని మన నిప్పు కనపడినప్పుడల్లా మనం కళ్ళకు దండం పెట్టుకోవాలనా? కాదు. నువ్వు గ్రహించవలసినటువంటి విధానం ఏంటో తెలుసా? ఆయన అగ్ని రూపంలో కనపడ్డాడంటే దాని సాదృశ్యం ఏంటో తెలుసా? ఆయనలో కల్మషము, కలంకము, మచ్చ ఏదీ లేదని, ఆయన యొక్క దహించే తత్వము కలిగిన వాడని మనం ఎరిగి ఉండాలి.
ఆయన నిర్దోషి, ఆయనలో ఎటువంటి దోషము, కలంకము, మచ్చ ఏమి ఉండదు. అందుకే రాయబడినటువంటి మాట, ఆయన గమనమును బట్టి చలించే దేవుడు కానే కాడంట. ఆయనలో అపవిత్రత కనుగొనలేం. ఆయన దహించు అగ్నిగా వారి మధ్య ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనలో కూడా నిలిపినది అటువంటిదే. దేవుడు యథార్థవంతులుగాను, నీతి న్యాయాలు కలిగినటువంటి వారుగాను, పరిశుద్ధత కలిగినటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని నిర్మిస్తే మనం ఏం చేశాము? మనకు నచ్చినట్లుగా ప్రవర్తించి, మన నిర్మాణకుడు ఎవరో మనం గ్రహించకుండా, ఆయన మాటకు మనం లోబడకుండా, ఆయన చిత్తానికి మనం అప్పగించుకోకుండా ఏం చేసామో తెలుసా? మనకు నచ్చినట్లుగా మనము చేసాం. నోవాహు ఆదాము దేవుని రూపం, దేవుని పోలిక కదా. తర్వాత కయ్యోను ఏబేలు పుట్టిన తర్వాత మరొక కుమారుడు పుట్టాడు. ఎవరో తెలుసా? అచ్చము ఆదాము పోలికను పుట్టాడంట కదా. ఆదాము పోలిక అంటే ఇప్పుడు దేవుని స్వారూప్యము నుండి మనుష్యుడు పక్కకు వచ్చిన తర్వాత మనిషి స్వారూప్యంతో ఒక పోలికతో ఒక మనుష్యుడు పుట్టాడు. ఏమవుతుంది? ఇప్పుడు స్వారూప్యం మార్చబడిపోయింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఈ మాటలు నీకు ఎందుకు చెప్తున్నానంటే, మనము నిర్మించబడినటువంటి రీతిలో ప్రథమంగా దేవుడు మనలో వాడినటువంటి విధానము లేకపోతే ప్రప్రథమైనటువంటి పాత్ర ఏదైనా ఉందంటే, ఆయన తన పోలిక చొప్పున మనల్ని నిర్మించాడు. మనం పోలిక ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవుని పోలిక అంటే దేవుడు ఎలా ఉండాలో మనం అలా ఉండాలి కదా. మనం అలా ఉంటున్నాం ఈరోజు. దేవుడు ఎలా ఉండాలో మనం అలా ఉంటున్నావా? దేవుడు బూతులు మాట్లాడతాడా? దేవుడు సినిమాలు చూస్తాడా? అల్లరి చిల్లరగా దేవుడు ఉంటాడా? లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఆయన ఏమన్నా పాలు పంపులు పొందుతాడా? తనకు నచ్చినట్లుగా అలంకరించుకోవడం కానీ, తనకు నచ్చినట్లుగా ప్రవర్తించడం కానీ, తనకు నచ్చింది తినటం కానీ ఆయన ఎక్కడన్నా ఈ లోకంలో ఆయన కనపరిచాడా? మత్తయి సువార్తలని రాయబడినటువంటి మాట నేను నా చిత్తమును నెరవేర్చుకున్నట్టుకు రాలేదు కానీ కదా. యేసు ప్రభు వారి స్వభావం ఏంటి? తండ్రి చిత్తం ఏంటో దాన్ని నెరవేర్చడమే యేసు ప్రభు వారి యొక్క స్వభావం. మరి మన స్వభావం ఏమై ఉన్నది? మన ఇష్టాలు, మన కోరికలు, మన వాంఛ, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, ఇవి మన యొక్క పోలికలు. ఎప్పుడు మారాయి? దేవుడి నుంచి దూరం అయిన తర్వాత మనకు వచ్చిన లక్షణాలు ఇవి ఎవరి పోలికలు? ఎవరి పోలికలు అంటే ఈ లోక అధికారి ఉన్నాడే, వాయుమండల సంబంధి అయినటువంటి అధికారి, వాడి పోలికలు ఇవి. సాతాను యొక్క స్వరూపం ఇది. సాతాను పోలికలో మనం ఎప్పుడు మార్చబడ్డామో తెలుసా? ఎప్పుడు వాడి మాట విన్నారో అప్పుడు సాతాను స్వభావం మార్చబడ్డాం కదండి. మహిమను కోల్పోయారు ఎవరో? మన పూర్వీకులైనటువంటి ఆదామవ్వలు మహిమను కోల్పోయి వారు దిగంబరులను గుర్తుపట్టారంట. మనము దిగంబరులము, మన ఒంటి మీద వస్త్రాలు లేవు, మనము దిగంబరులమని గుర్తుపట్టి వారు ఏం చేశారు తెలుసా? కచ్చడములుగా వారు ఆకులను కట్టుకున్నారంట. ఎప్పుడు తెలిసింది? ఎప్పుడైతే దేవుని మాట కాదని అపవాది మాటకు లోబడ్డారో వారి దిగంబరత్వం బయటపడింది. అప్పటి వరకు వారు దిగంబరులు కానే కాదు, వారిని మహిమ వారిని ఆవరించి ఉన్నది. దేవుని ప్రకాశం వారిని ఆవరించింది, దేవుని గుణము వారిని ఆవరించి ఉన్నది. అందుకే వారి యొక్క భౌతిక శరీరం దిగంబరత్వాన్ని చూడలేకపోయింది. వారి యొక్క ఆత్మీయ నేత్రాలు భౌతిక శరీరాన్ని చూడలేకపోయాయి. ఇప్పుడు ఎప్పుడైతే అపవాది మాట అన్నారో ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆత్మీయ నేత్రాలు చచ్చిపోయే గుడ్డితనం వచ్చేసింది. భౌతిక నేత్రాలతో వారు చూస్తున్నారు. అప్పుడు వారు అంటున్నారు, మేము దిగంబరులమయ్యామండి, మాకు వస్త్రాలు లేవు, మేము దిగంబరులము. చెట్టు చాటున దాక్కున్నారు, దేవుని స్వరం వినటతోనే భయపడ్డారు. కచ్చడముల ద్వారా అప్పటికప్పుడే మానవ నిర్మాణం ప్రారంభమైపోయింది కదండి. మానవ నిర్మాణం వారికి స్వతహాగా వారంతట వారే చేతితో తయారు చేసుకున్నటువంటి ఆకులను వారు ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు దేవుని స్వారూప్యం పోగొట్టుకొని అపవాది స్వారూప్యంలోనికి వచ్చినాం. మనం కూడా ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. క్రీస్తు ద్వారా రక్షించబడి ఆయన స్వార్థ ద్వారా రక్షించబడి బాప్తీసం తీసుకొని పాప క్షమాపణ పొంది నీటి ద్వారా బాప్తీసం పొందినటువంటి మనం ఏమవుతున్నాం తెలుసా? క్రీస్తు పోలికగా మార్చబడుతున్నాం.
క్రీస్తు స్వారూప్యంలోనికి మనం వచ్చాం, క్రీస్తు స్వభావంలోనికి మనం వచ్చాం. వచ్చిన తర్వాత మన మీద, మన జీవితం, మన యొక్క శరీరం మీద, మన యొక్క శరీరం మీద ఎవరి యొక్క మహిమ, ఎవరి యొక్క స్వారూప్యం కనబడిద్ది? క్రీస్తు స్వారూప్యం, క్రీస్తు మహిమ మన మీద కప్పబడిద్ది. ఇప్పుడు ఈ క్రీస్తు మహిమ మనకు కప్పబడినప్పుడు భౌతికంగా మనం ఏమై ఉన్నామో మనం ఎరగం కదా. అందుకే వారు దిగంబరులయ్యారంట. ఎవరో అపోస్తులు దేవుని సువార్తను ప్రకటిస్తూ వారు దిగంబరులయ్యారంట, వస్త్రహీనులయ్యారంట, రాళ్లతో కొట్టబడ్డారంట, ఏమండి ఆకలి దప్పికలతో అలమరించబడ్డారంట, ఏమండి వారు రేయింబగలు వారు ఏమంటే చెరసాల్లో ఉన్నారు. దేహం అంతా పాడైపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైనటువంటి ఇక్కట్లు వారు అనుభవించి దేహం అంతా పాడైపోయినా కూడా వారు ఏమన్నారు తెలుసా? ఇప్పటి కాలపు ఈ శ్రమ మాకెంత మాత్రమును, మేము దేనిని చూస్తున్నాం? అదృశ్యమైన వాటిని మేము చూస్తున్నాం. ఇప్పుడు మా కనులేం కనపడుతున్నాయి? కనులకి ఏం కనపడుతుంది తెలుసా? అదృశ్యమైనది మేము చూస్తున్నాం. అంటే దృశ్యరూపకంగా మీకు ఏం కనపడతలేదా? భౌతికంగా ఈ దేహము ఎప్పుడో వారికి మరుగైపోయి వారు చూడట్లా కదండి, వారు చూడట్లా. కానీ మనకి ఇప్పుడు ఏం కనపడుతుంది తెలుసా? మన భౌతిక శరీరమే కనపడుతుంది. మన ఒళ్ళు బాగోలేదండి, మన పళ్ళు బాగోలేదండి, మన తల బాగోలేదండి, మన యొక్క ముక్కు బాగోలేదండి, మనకు అలా ఉందండి, ఇలా ఉందండి, ఈ లోటుతో ఉన్నామండి, ఈ కరువుతో ఉన్నామండి, ఈ వేదనతో ఉన్నామండి, ఈ సమస్యతో ఏ కనపడుతున్నాయి. ఎందుకని? క్రీస్తు స్వారూప్యము మనం ఇంకను కదా. క్రీస్తు స్వారూప్యం కలిగిన వారు ఏం చేస్తారు? అపోస్తున్నటువంటి పౌలు అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అక్కడున్న వాటిని ఎతకాలి. కిందున్న వాటిని అన్నిటిని ఎతికే వాళ్ళు అంతే. ఎవరో కిందున్న వాటి సంబంధులే కదా. అర్థమవుతుందండి ఆ మాటలో? నిద్ర వస్తున్నాయా? కిందున్న వాటిని ఎతికేదంతా ఎవరు? భూ సంబంధమైనటువంటి వారు. ఈ కింద ఉన్న వాటిని ఎదికే వాళ్ళలాగా మనం ఉంటున్నాం, పైన వాటిలాగా ఎదికే వాళ్ళగా ఉంటున్నాం. క్రీస్తు స్వారూప్యం మన మీద ఉన్నప్పుడు భౌతిక పరమైనటువంటిది ఏది మన కంటికి కనపడదు కదా. కంటికి కనపడదు. ఆ కంటికి కనపడుతుందంటే మనం ఇంకెవరమే? భూ సంబంధమైనటువంటి వారమే. కాబట్టి క్రీస్తు పోలికలో మనం ఉండాలి. క్రీస్తు స్వారూప్యాన్ని మనం ధరించుకోవాలి. క్రీస్తు స్వారూప్యం మనకివ్వ నిమిత్తము ఆయన ఏం చేశాడు తెలుసా? తన స్వరూపాన్ని కోల్పోయాడు. ఆయన యవన కాలపు దేహాన్ని ఏం చేశాడు? మన కొరకు నలగొట్టుకు ఆయన మనుష్యుల చేత ఇష్టపడనొల్లనంతటువంటి రూపమునకు ఆయన మార్చబడ్డాడు. ఎందుకొరకో తెలుసా? మనము ఆయన పోలికలోకి మార్చబడాలని. మునుపు మనము దేవుని పోలికలో నుండి మానవ పోలికలోనికి, అంటే అపవాది సంబంధమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి పోలికలోకి మనం వచ్చాం. పూర్వం మనం పోగొట్టుకున్న ఆ మహిమలోనికి మనం చేర్చబడాలంటే ముందు ఎవరి మహిమలోనికి రావాలో తెలుసా? ఎవరి పోలికలోకి రావాలో తెలుసా? క్రీస్తు పోలికలోనికి మనం రావాలి. మత్స్యమైనది అమర్త్యతను పొందుకుంటేనే, మత్స్యమైనది అమర్త్యతను పొందుకుంటేనే నిత్య మహిమలోనికి ప్రవేశించింది. మత్స్యమైనది ఏంటిది? ఈ దేహం. అమరత్వమైన ఏంటిది? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం దాల్చుకున్నవాడు ఎక్కడికి వెళ్తాడు తెలుసా? నిత్యము నిలిచేటువంటి చోటుకి వెళ్తాడు. ఏది నిత్యం నిలిచేటువంటి చోటు? పరమ తండ్రి నివసించేటువంటి చోటు. ఆ చోటుకి వెళ్ళాలంటే ముందు ఇక్కడ మార్చబడాలి. ఎలా మార్చబడాలి? మునుపు నీవు కోల్పోయినటువంటి ఆ స్వారూప్యమును, ఆ రూపమును, ఆ గుణమును, ఆ స్వభావమును ఎవరి ద్వారా మరల నువ్వు ధరించుకోవాలో తెలుసా? క్రీస్తు యేసు ద్వారా నువ్వు ధరించుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసును కలిగినటువంటి ఈ మనస్సును మీరు కూడా ధరించుకోవాలి. ఇప్పుడు ఆయన ధరించుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? మనము మత్యములో నుండి అమర్త్యతలోనికి వెళుతున్నాం. అంటే మునుపు మనము పోగొట్టుకున్న దానికి మనము చేరబోతున్నటువంటి గుర్తిది. అక్కడకు మనం చేరాలంటే క్రీస్తు స్వారూప్యాన్ని ధరించుకోవాలి. క్రీస్తు పోలికలోనికి రావాలి. క్రీస్తు గుణగణాల్లోనికి మనం వెళ్ళాలి. క్రీస్తు ఎలా ఈ లోకంలో బ్రతికాడో అలా మనం ఈ లోకంలో బ్రతకాలి. ఎలా బ్రతికాడని ఈ లోకంలో అంటున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడినటువంటి మాట చూడండి. యోహాను సువార్త, వారు భోజనము చేయుచుండగా 3వ వచనం, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని వద్ద నుండి వచ్చిననియు యేసు ఎరిగి పంక్తిలో నుండి లేచి
తన పై వస్త్రమును అవతల పెట్టివేసి తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును కట్టుకొని ఉన్న తుమాలుతోనూ వారు పాదములు తుడుచుటను మొదలుపెట్టాడంట. ఎవరైనా చెప్పండి, ఎవరైనా మత్యమైన దాన్ని అమర్త్యతలోనికి మార్చేటువంటి ఈయన ఏమయ్యాడో తెలుసా? ఈ లోకములో తాను ఎలా జీవించాడో తెలుసా? మనము ఆయన పోలికలోకి మార్చబడాలి. ఎలా మార్చబడాలి? ఆయన ఏమై ఉన్నాడో, ఎలా జీవించాడో, ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిలోనికి మనం వెళితే మనం ఏమవుతుందో తెలుసా? మత్యమైన దాంట్లో నుంచి అమర్త్యతలోనికి వెళతాం. మనం కోల్పోయిన మహిమను మనం పొందుకునేటువంటి స్థితిలోనికి మనం వెళతాం. ఎలా పొందుకుంటామయ్యా అంటే క్రీస్తును కలిగి, క్రీస్తు ద్వారా, క్రీస్తులో మనం ఉంటే ఈ మత్యమైనది అమర్త్యతకు మార్చబడి నిత్యము నివసించే చోటుకి వెళ్ళిద్ది. అర్థమవుతుంది నా మాటలో? ఎప్సిబా కాళ్ళ దగ్గర పెట్టుకో. ఏమండి అర్థమవుతున్నాయి నా మాటలు? ఏమండి ఏమంటున్నాడు? క్రీస్తు ఆయన దేవుని యొద్ద నుండి వచ్చానని ఎరిగి తాను దేవుని యొద్దకు వెళ్ళవలసినది తెలుసుకొని ఆయన ఏం చేశాడు తెలుసా? తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తువాలు కట్టుకొని పళ్ళెములో పాదములు పెట్టి శిష్యుల పాదాలు కడిగి తాను కట్టుకున్నటువంటి తువాలను తీసి వారి పాదములు తొడవడం ప్రారంభించాడంట. అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? దాని తాత్పర్యం ఏమై ఉన్నదో తెలుసా? క్రీస్తు తనను తాను తగ్గించుకున్నాడు కదా. ప్రతి మనిషికి వస్త్రం ఏంటి? ఘనత తెచ్చిపెట్టింది కదా. రాజులకు ఒక రకమైన వస్త్రాలు ఉన్నాయి, అధిపతులకు ఒక రకమైన వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు మనం చెప్పుకుంటే సీఎంలకు, ఎమ్మెల్యేలకు ఇలా డ్రెస్ కోడ్లు ఉంటాయి కదా. ఏమంటే ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉంటుంది కదా. ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఒక్కొక్క వ్యక్తిని ఏం చేసి తెలుసా? ఘనపరిచింది. ఇప్పుడు వస్త్రం అంటే ఏంటి? ఘనత. ఈ ఘనతను దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రక్కన పెట్టాడు. ప్రక్కన పెట్టి ఏం చేశాడు? తువాలు తీసుకొని నడుము కట్టుకున్నాడు. అంటే తన మనస్సును దృఢపరుచుకున్నాడు. ఏం చేశాడు తెలుసా? శిష్యుల పాదాల దగ్గరికి దిగిపోయాడు. అంటే లోకంలో నువ్వేం చేయాలి ఇప్పుడు? ఏమండి అందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పల్లెల్లో పెట్టండి అమ్మా కడుగుతానని చెప్పి కాళ్ళు పల్లెల్లో పెట్టి కడగడం కాదు. అర్థమవుతుందండి? కాళ్ళు పల్లెల్లో పెట్టి కడగడం కాదు. ఏమంటే మీ శిష్యులు పాద పరిచర్య చేస్తున్నారని చాలామంది అడిగారు. ఉంటేనేగా చేయడానికి. అందరు ఎవరిప్పుడు? శిష్యులు కాదు. అందరు ఇప్పుడు ఏమైపోయారు తెలుసా? అపోస్తుల స్థాయికి వెళ్ళిపోయారు. అందరూ బోధకులు. అందరూ ఇప్పుడు ఏమైపోయారు? అవసరమైతే నువ్వు పక్కన కూర్చో నేను చెప్తానన్న స్థాయికి వెళ్ళిపోయారు. మరి పాదాలు ఎట్ట కడుగుతాం కదండి? శిష్యులైతే ఏమండి పాదాలు కడగచ్చు. శిష్యుల స్థాయి నుంచి వారు దాటి ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలి ఇప్పుడు? శిష్యుల యొక్క పాదాలు కడిగిన యేసు యొక్క స్వభావము ఏమై ఉన్నదో అది నీ వెరగాలి. అంటే నీ ఘనతను పక్కన పెట్టాలి కదా. నీకున్న ఘనతలు పక్కన పెట్టాలి, హోదాలు పక్కన పెట్టాలి, నీ స్థాయిని పక్కన పెట్టాలి, నీ అధికారాలు పక్కన పెట్టాలి. నీకున్న సమస్తాన్ని ఈ లోకములో ఏదేది నీకు ఘనతగా, యోగ్యముగా, అర్హతగా, పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టేదిగా ఉందో దానంతటిని ప్రక్కన పెట్టి ఏమవ్వాలో తెలుసా? దీనుడు అయితేనే తప్ప నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి రావు. క్రీస్తు స్వారూప్యంలోకి రావాలంటే క్రీస్తు ధరించినట్లుగా వస్త్రాలు ధరించడుగా ఆయన వస్త్రహీనుడయ్యాడు. ఎక్కడయ్యాడు? మొదట శిష్యుల దగ్గర. తర్వాత ఎక్కడయ్యాడు తెలుసా? ఆయన కపాలమును అద్దమిస్తూ స్థలములో ఆయన వస్త్రహీనుడైపోయాడు కదా. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? అన్నిటినీ తగిలించుకుంటున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని తగిలించుకుంటున్నావు కదా. మనకి ఎన్ని కావాలో కదా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అదండి ఇదండి అదండి చెప్పుకోవడానికి ఎన్ని తగిలించుకుంటున్నావో, ఎన్ని పెట్టుకుంటున్నావో, ఎన్ని అలంకరించుకుంటున్నావో, ఎన్ని తొడుక్కుంటున్నావో. యేసు ప్రభువారి స్వారూప్యానికి రావాలంటే అన్నిటిని విడిచిపెడితేనే ఆ స్వారూప్యానికి నువ్వు రాగలవు. మనం ఎవరి పోలిక? దేవుని పోలిక. మనం ఎవరి పోలికను పోగొట్టుకున్నాం? దేవుని పోలికను పోగొట్టుకున్నాం. ఎవరి స్వారూప్యానికి వచ్చాం? ఎవరి అపవాది స్వారూప్యానికి వచ్చాం. క్రీస్తు మరలా ఆ స్వారూప్యానికి మనం రావాలని ఏం చేశాడు తెలుసా? ఆయన ఆలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రికల భక్తుడైనటువంటి పౌలు చక్కగా రాస్తాడు. ఆయన చక్కగా రాస్తాడు. ఏమని రాస్తాడంటే క్రీస్తు యేసు మనస్సు మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్షమించండి, ఫిలిప్పీలకు రాసి
కలిగి ఉండుడి. దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొనలేదు కానీ. చూడండి, ఎవరి పోలికగా పుట్టాడంట అంటే మనుషుడు ఇప్పుడు ఏ పోలికతో ఉన్నాడని చెప్పుకోవచ్చు? చెప్పండి, ఏ పోలికతో ఉన్నాడని చెప్పుకోవచ్చు కదా? ఏ పోలికతో ఉన్నాడు? మనుషుడు దేవుడి పోలిక పోగొట్టుకున్నాడు, మానవుని పోలిక ఇప్పుడు ధరించుకున్నాడు. అంటే ఆయన కూడా పాపము చేసిన వారితో సమానుడిగా ఎంచబడేటువంటి పోలికకు వచ్చాడు. ఇప్పుడు పాపము చేసిన వారితో సమానుడిగా, ఇప్పుడు పాట ఉంది కదా రాయబడినటువంటి, దేవుని ప్రేమ ఇదిగో జనులారా, కాదు 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 అదే, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొనినా జీవంబు మనకబ్బును, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మానవుల రక్షింపను దేవుండు తనకు రుణి పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపముకు దూరలేదమ్మో. ఎక్కడే పొరపడబడుతున్నాడు, అక్కడే పొరపడబడుతున్నాడు. మన పాపములకు దూరిడే అంటే దూరంగా ఉండేటువంటి వాడే. కొన్ని పదాలు అర్థం చేసుకోవాలి కదా. పాట పాడుతున్నామంటే అది కాదు. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెనే, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపముకు దూరెడే అంటే దూరంగా ఉండేటువంటి వాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరి పోలికకు వచ్చాడు? మానవుల శరీరము ఆకారం అంటే మానవుని స్వభావం ఆకారంగా ఈ లోకానికి వచ్చాడు, కానీ పాపానికి ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? దూరంగా ఉన్నాడు. ఆయన దూరంగా ఉండి ఇప్పుడు ఏం చేశాడు? ఆయన తండ్రితో దగ్గర విడిచిపెట్టిన మహిమలోనికి మనమందరం వెళ్ళాలని, మునుపు మనం పోగొట్టుకున్నటువంటి మహిమను మనం అందరం పొందుకోవాలని క్రీస్తు మన కొరకు తన మహిమను విడిచిపెట్టాడు కదా. ఒకవేళ కనుక ఆయన మహిమతో ఈ లోకానికి వస్తే ఎవ్వరు ఆయన్ని చేర్చుకోరు. అర్థమవుతుందా? ఎవ్వరు ఆయన్ని చేర్చుకోరు. ఎందుకు చేర్చుకోరు తెలుసా? మానవుని యొక్క ఆకారమునకు దైవము నిర్మించిన ఆకారానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా వ్యత్యాసం. ఏంటో తెలుసా? ఆ యొక్క ఆకారానికి తేజస్సు, ప్రకాశం ఎంత ఉన్నతమైనదంటే ఆ ప్రకాశపు వెలుగులో ఎవ్వరు ఆ తేజస్సును చూడలేరు, కనుగొనలేరు. ఏమంటే ఆ ప్రకాశమైనటువంటి వెలుగును ఎవరు కనుగొనలేరు కదా, ఎవరు చూడలేరు. ఇప్పుడు ఆ వెలుగు గనక ఈ మధ్యలోనికి వచ్చినప్పుడు ఆయనే ఆ పరలోకములో ఉన్నటువంటి ఆయన స్వరూపముతో ఈ లోకానికి వస్తే ఎవరైనా చూడగలుగుతారు ఆయన్ని? అందుకని ఏం చేశాడు తెలుసా? తన మహిమనంట ప్రక్కన పెట్టి మన కొరకు ఏం చేశాడు తెలుసా? దాసుని స్వరూపమును ధరించుకొని లోకానికి వచ్చాడు. మన కొరకు ఎంత త్యాగం చేశాడు కదా, మన కొరకు ఎంత త్యాగం చేశాడు కదా. ఆయన తన స్వరూపాన్ని ఏమండి, తన యొక్క పోలికను, ఆయనకు ఉన్నటువంటి మహిమను ప్రక్కన పెట్టి మనం పోగొట్టుకున్న ఈ యొక్క మహిమను, ఆ స్వరూపానికి మనల్ని చేర్చాలని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి పడవలసిన శ్రమంతా పడ్డాడు. చెప్పాను కదా, దేవుని స్వారూప్యం అంటే ఆయన స్వభావము, ఆయన యొక్క లక్షణం అని చెప్పాం కదా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆఖరి మాటలో ఉన్నటువంటి మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక, మన ప్రభు అయిన యేసు మృతులలో నుండి లేపిన వాని యొక్క విశ్వాసముంచిన మనకును, క్షమించండి నేను చదువుతానండి, 4వ అధ్యాయం 25వ వాక్యంలో రాయబడినటువంటి, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా మార్చబడుట కొరకు ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? మనం ఎవరి వలె మార్చబడాలి? ఇదంతా ఏంటి? దేవుని పోలికలోకి రావడం మరలా మనం కదా. దేవుని పోలికలోకి మరలా మనము
రావడం. మునుపు మనం ఎలా ఉన్నామంట? నీతిమంతులుగా ఉన్నాం. ఇప్పుడు మనం ఏమైపోయాం? నీతిని పోగొట్టుకున్నాం. ఎక్కడ పోగొట్టుకున్నాం? ఆదిలోనే పోగొట్టుకున్నారా అని. ఇప్పుడు మన జీవితంలో కూడా నీతి లేదు. నీతి లేదు మన జీవితాల్లో. చెప్పుకున్నటువంటి తీసుకున్న నిర్ణయాలకు, తీసుకున్న వాగ్దానాలకు బద్ధులమై ఉండం. మనం నీతి తప్పి నీతి మాలిన బ్రతుకుతున్నాం. మనం నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేతురని వాక్యం రాయబడింది. కానీ మనం 7 మార్లు కంటే ఎక్కువ సార్లే పడి లేవలేని స్థితిలో ఉన్నాం కదా. నీతిమంతులు దేవుని యొక్క నివాస స్థలం మీద ఉండటానికి అర్హులైనటువంటి వారిగా కీర్తన 15వ కీర్తన రాయబడుతుంటే, యథార్థవంతులు పరిశుద్ధ స్థలంలో ఉండటానికి అర్హులుగా ఎంచబడుతూ ఉంటే, మనం ఇంకనూ లోకములో లోకేచ్ఛలతో మనం బ్రతుకుతూ మనలో ఉన్నటువంటి నీతిని మనం ఏం చేస్తున్నాం తెలుసా? పోగొట్టుకుంటున్నాం. మరలా నీతిని మనం సంపాదించుకోవడం కొరకు, మరలా స్వభావాన్ని మనం పొందుకోవడం కొరకు యేసు ప్రభు వారు ఏం చేయబడ్డాడు తెలుసా? మరణము పొంది తిరిగి లేచాడు. మనకట్టి నీతిని దయచేయాలని కదా. మనం పోగొట్టుకున్న ఒక్కొక్క దాన్ని యేసు ప్రభు వారు మనకు ఒక్కొక్కటిగా ఇచ్చాడు ఇవ్వలేదా కదా. యేసు తండ్రి యొక్క ఆ పోలికలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటో తెలుసా? మరణము లేనటువంటి జీవితం కదా. మరణము లేనటువంటి జీవితం. కానీ మనుష్యుడు ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడో వెంటనే ఏమొచ్చింది? ఇప్పుడు మనుష్యుడికి మరణం వచ్చింది. ఆదాము కాడ నుంచి యేసుక్రీస్తు వారి ముందు వరకు జీవితాలన్నీ మరణం ఏలుబాటు చేసింది. మరణం వారిని బంధించింది, మరణం వారిని ఏడిపించింది, మరణం వారిని భయపెట్టింది. కానీ యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత మరణానికే భయపెట్టింది. ఎందుకంటే ఆయన ఏం చేశాడు తెలుసా? మరణపు ముళ్ళును విరిచి ఏం చేశాడు? మనము అమరత్వం కలిగిన వారమని మనకు గుర్తు చేశాడు. మనకు మరణం లేని జీవితం ఉందని గుర్తు చేశాడు. మనం అమరులమని దేవుడు గుర్తు చేసి మనకు అమరత్వాన్ని దేవుడు ప్రసాదింపజేశాడు. ఏంటది? మునుపు మనం పోగొట్టుకున్న లక్షణం. అది అర్థమవుతుందా? మునుపు మనం పోగొట్టుకున్న స్వభావ లక్షణం అది. మునుపు మన యొక్క దేవుడు మనకు అనుగ్రహించిన పోలిక అది. అది మనకి అమరత్వం, మరణం లేనటువంటి. అర్థమవుతున్నాయా? వ్యర్థమవుతున్నాయా కదా? ఏమన్నా అర్థమైంది ఇప్పుడు దాకా చెప్పింది? ఒకసారి చెప్పండి. చెప్పాలి. తెలిసిన వాళ్ళు మిగతా వాళ్ళు ఏమవుతున్నారు? దేవునికి స్తోత్రం. ఇంకొక 10 నిమిషాల్లో నేను ముగిచ్చేస్తాను. అందరూ జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగని చెప్పండి. మనం పోగొట్టుకున్న దానిని మనకు ఒక్కొక్కటిగా దేవుడు దయచేస్తున్నాడు. దేవుని యొక్క స్వభావ లక్షణాలు మనం ఒక్కొక్కటిగా పోగొట్టుకుంటూ వచ్చాం. దేవుని మాటకు అవిధేయులమై, దేవుని మాటను మనం నిర్లక్ష్యపరిచి, దేవుని మాటకు మనం దూరమైనటువంటి విధానంలో ఉంటూ ఉండగా మనల్ని ఏం చేసిందో తెలుసా? మరణము, చీకటి, భయము మనల్ని ఆవరించి మనల్ని పట్టుకొని పీడిస్తే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనకేం చేశాడు తెలుసా? ఒక్కొక్కటిగా మనకు ప్రసాదింపజేశాడు. అందుకే ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం ఆఖరి మాటలు రాయబడినటువంటి మాట, ఏలయనగా నేను చదువుతున్నది వదిలేసి ఏలయనగా పాపము వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. ఏం చేశాడండి? నిత్య జీవాన్ని మనకిచ్చాడు. మనం ఎవరమే? మునుపు మన పోలిక, మన స్వరూపం ఏంటి? అమరులో మనకు మరణం లేనటువంటి జీవితం. ఆ తర్వాత మనం ఏం చేయబడ్డాము? దేవుని మాటకు అవిధేయులమైన అవిధేయులైన బ్రతికుతున్నటువంటి మనకి ఏమొచ్చిందంటే మరణం అంటుంది. ఎలా వచ్చింది మరణం? వాక్యం అంటుంది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపము యొక్క జీతము మరణం మనకు ఆ విధంగా వచ్చి మరణం మనల్ని వెంటాడుతూ మనము జీవం లేని వారమని మరణం మనల్ని బంధించగా యేసు ప్రభు వారు వచ్చి మనకు మరలా జ్ఞాపకం చేసింది ఏంటయ్యా అంటే, మనం ఎవరమో తెలుసా? మనము నిత్య జీవపు అర్హులం. మనం నిరతం బ్రతికేటువంటి వారం అండి. ఈ లోకంలో తుచ్చమైనటువంటి ఈ బ్రతుకు కాదు మంది.
ఈ కాలం ఈ లోకంలో ఉన్నట్లుగా 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవిత వ్యవధి కాదు మనది. మన జీవిత వ్యవధి ఏంటో తెలుసా? నిత్యము జీవించేది. అక్కడ దానికి పులి స్టాపులు, కామాలు, ఇక దానికి వేరే పదం ఇక జోడించడానికి అవకాశం లేదు. అది నిత్యము జీవించేటువంటిది, మనము నిరతము జీవించేటువంటి వారం. ఆ స్వభావాన్ని దేవుడు మనకు ప్రసాదింపజేశాడు. మునుపు దాన్ని మనము పోగొట్టుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి మనము ఎవరి పోలిక ద్వారా నిర్మించబడ్డామో మనం గుర్తెరిగితే మనం ఎలా బ్రతకాలి లోకంలో మనకే అర్థమైంది కదా. ఇప్పుడు వరకు ఎవరి పోలిక ద్వారా మనం పుట్టామని అర్థమవుతుంది. అర్థం చేసుకున్నారు అంటే ఏమో మాకు తెలియదండి. మనం ఎవరి పోలికలో పుట్టాం? దేవుని పోలికలో పుట్టాం. మనం ఎవరి పోలికలోకి మార్చబడాలి? క్రీస్తు పోలికలోకి మార్చబడాలి. ఎందుకు క్రీస్తు పోలికలో మార్చబడాలి తెలుసా? ఎందుకు క్రీస్తు పోలికలో మార్చబడాలి తెలుసా? మునుపు దేవుని పోలికను అవిధేయత ద్వారా పోగొట్టుకుంటే విధేయత ద్వారా క్రీస్తు పోలికలోనికి మార్చబడితే మరలా మనం పోగొట్టుకున్న దాన్ని మనం సంపాదించుకుంటాం. మరి అది సంపాదించుకోవాలంటే మనం ఈ లోకంలో ఎలా ఉండాలి? దీనత్వాన్ని నేర్చుకోవాలి. యేసు ప్రభు వారి యొక్క స్వభావ లక్షణాన్ని మనము కలిగి ఉండాలి. యేసు ప్రభు వారి స్వభావ లక్షణం ఏంటి? ఆయన తనకు తాను తగ్గించుకున్నాడు కదా. తగ్గించుకోలేదా? నేను మనుష్య కుమారుడు పరిచర్య చేయుటకు వచ్చిన కానీ పరిచర్య చేయించుకున్నటకు రాలేదు. అంటే ఆయన అధికారాన్ని చెలాయించడానికి రాలేదు, కానీ ఆయనకు సర్వాధికారం ఉంది లోకం మీద. తండ్రి తనకు అధికారం ఇచ్చి ఉన్నాడని యేసు ప్రభు వారు ఎరిగి సమస్తం ఆయన చేతికి అప్పగించాడు. అప్పటికే సర్వలోకం ఆయన చేతికి అప్పగించబడిపోయినది. ఇప్పుడు అప్పగించబడిపోయినటువంటి యేసు ప్రభు వారు అధికార గర్వాన్ని ప్రదర్శించాల, అధికారపు యొక్క అహంకారాన్ని ప్రదర్శించాల. ఆయన అధికారము పొందుకొని ఏం చేయబడ్డాడో తెలుసా? దీనుడై తగ్గించుకున్నాడండి. మనం ఏం చేయబడాలి? క్రీస్తు పోలికలోనికి వచ్చిన మనల్ని మనం తగ్గించుకోవాలి, మనం నలగొట్టుకోవాలి, మనం స్వాధీనపరుచుకోవాలి. మన స్వభావ లక్షణానికి విరుద్ధంగా మనం ప్రవర్తించాలి. అంటే లోకపు యొక్క స్వభావ లక్షణానికి విరుద్ధంగా మనం ప్రవర్తించాలి. ఈ లోకపు యొక్క స్వభావం ఏంటో తెలుసా? గర్విష్టిపు స్వభావం అండి. లోకపు యొక్క స్వభావం ఏంటో తెలుసా? గర్విష్టిపు స్వభావం. వాడు గర్విష్ఠుడే. గర్వించి ఏం చేశాడు తెలుసా? సింహాసనం ఎక్కాలని వాడు ఏం చేశాడు తెలుసా? కోరుకున్నాడని కదా. గర్వించాడు. వాడు గర్వించి ఏం చేశాడు? దేవుని సింహాసనము కంటే హెచ్చించుకోవాలని అనుకున్నాడు. మనం ఇప్పుడు ఎవరి పోలిక నుంచి ఎవరి పోలికలు వెళ్ళాలో తెలుసా? అపవాది పోలికలో నుండి క్రీస్తు పోలికలోనికి వస్తే ఈ పోలిక మనల్ని అక్కడికి మనల్ని చేర్చింది. అర్థమవుతుందా మాటలు? అర్థం చేసుకోండి. కొద్దిగా అవగాహనలోకి తెచ్చుకోండి. వాక్యం ఎరిగిన వారని చెప్పి నేను ఈ మాటలు చెబుతున్నాను. మొదట మనం పోగొట్టుకున్నది ఆ మహిమ దేహము. యేసు ప్రభు వారి ద్వారా మనము మహిమలోనికి మార్చబడి మనం అమర్త్వంలోనికి వెళ్ళాలని దేవుని కోరిక. మనం ఇప్పుడు ఏం చేయబడాలి? క్రీస్తు పోలిక, క్రీస్తు లక్షణం మనం ధరించుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడ జీవిస్తున్నామో దానికి విరుద్ధంగా మనం బ్రతకాలి, జీవించాలి. ఏంటా విరుద్ధమైనటువంటి జీవితం అంటే ఈ లోకపు అధికారికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం గర్విష్టి లక్షణం కదా. వాడు గర్వించాడు కాబట్టి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి పడ్డాడు. వదిలేసి ఇక్కడకు తోయబడ్డాడు, ఇక్కడకు పడ్డవేయబడ్డాడు వాడు. ఇప్పుడు మనం కూడా వాడి లక్షణాన్ని పొందుకున్నాం అనుకోండి, క్రీస్తు స్వారూప్యానికి అస్సలు వెళ్ళలేము. క్రీస్తు ప్రభు వారు మనల్ని ఆయన పోలికలోకి మార్చాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నువ్వు ఎవరి అధికారం కింద ఉన్నావో వాడికి విరుద్ధంగా నువ్వు బ్రతికితే కదా. ఎవరి అధికారం కింద ఉన్నప్పుడు మనం చెప్పాలి, అందరూ ఉన్నామా? మనం ఈ లోక అధికారి కింద మనము బబులోను చక్రవర్తి కింద ఎవరున్నారు తెలుసా? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. ఇప్పుడు దానియేలు అధికారం కింద ఉన్నప్పుడు దానియేలు ఈ యొక్క నలుగురు వ్యక్తులు ఎవరైతే అధికారం ఉన్నాడో వారికి లోబడి బ్రతుకుతారా, వారిని ఎదిరించి బ్రతుకుతారా? క్షమించండి, వారి అధికారానికి లోబడి ఉండాలా, వారిని ఎదిరించి బ్రతికి ఉండాలా? లోబడి ఉండాలి కదా. కానీ వారు ఏం చేశారు తెలుసా? ఎదిరించి బ్రతికారు. వారే మనకు నిదర్శనం.
వారి లోకాలు ఎలా ఉండాలి తెలుసా? వారి మీద ఎవరైతే అధికారిగా ఉంటున్నారో, ఎవరైతే వారిని పరిపాలిస్తున్నారో, ఎవరైతే వారిని నియంత చేస్తున్నారో, వారికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి వారి లోకంలో బ్రతికారు. అందుకే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల దేవుడే పూజార్హుడు పిలువబడ్డాడు. ఎందుకోసమో తెలుసా? వారు రాజాజ్ఞను లెక్క చేయలేదు, తిరస్కరించి. మనం ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి లోకపు అధికారికి మనం బానిసలమై ఉండాలా అంటే కాదు. ఈ లోకపు అధికారి యొక్క స్వభావంలోనికి మనం వచ్చామంటే క్రీస్తులోకి మనం ఎప్పుడు మార్చబడలేం. క్రీస్తులోకి మార్చబడకపోతే మనం పూర్వపు స్వభావ లక్షణానికి మనం వెళ్ళలేం. దేవునిలోనికి, దేవుని అమరత్వంలోనికి, ఆయన అమరుడైనటువంటి ఆ లక్షణానికి మనం వెళ్ళలేం. అక్కడ మనం వెళ్ళాలంటే ఇక్కడ మనం ఎవరి పరిపాలన కింద ఉంటున్నామో, అంటే భౌతికమైనటువంటి రాజులు, ఎమ్మెల్యేలు వారి అధికారాన్ని కాదండి నేను చెప్పేది. మనం భౌతికంగా చూడకుండా ఆధ్యాత్మికంగా మనకున్నాడు ఒక విరోధి. ఎవరు వాడు? వాడి అధికారాన్ని మనం ధిక్కరించాలి. వాడేం చెప్తాడు తెలుసా? కొంచెం రాగాలే, ఏంటి వాడు మనకంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు, ఏముంది చెప్పు, మనకంటే అడిగి ఎక్కువగా ఏముంది చెప్పు, ఇల్లు ఉందా, కారు ఉందా, ఏమంటే బిల్డింగ్ ఉందా చెప్పు, ఏముంది, 4 కోట్ల ఆస్తి ఉందా చెప్పు, ఏముంది చెప్పు. ఆడేంటి నీ ముందు నుంచున్నాడు, కూర్చున్నాడు, నీ ముందు అంటే కాలు మీద కాలేసుకున్నాడు, నీ ముందేంటి విర్రవీగి మాట్లాడుతున్నాడు, నీకేంటి ఎదురు సమాధానం చెప్తున్నాడు. లేచి అండి ఏం చేయాలి ఇప్పుడు నువ్వు అని చేయాలి కదా. అందుకే కదా కయ్యోని ఏం చేశాడు చెప్పండి? కయ్యోని ఏం చేశాడు? తన తమ్ముడైన ఏబేలును చంపేశాడు. ఎందుకని చంపేశాడు? జ్యేష్ఠుడిని, పెద్దవాడిని, అన్నిటిలో అనుభవశాలిని, అన్నిటికంటే పెద్దవాడిని, నాకు రావాల్సింది, నేను అర్పించే వాటిని అంగీకరించాల్సింది పోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన నా తర్వాత పుట్టి, నాకంటే చిన్న వయసు ఉండి, నాకంటే అన్నిట్లో తక్కువ ఉన్నవాడి ప్రార్థన ఆలకిస్తున్నాడని ఏం చేశాడండి? కయ్యోను తన తమ్ముణ్ణి చంపేశాడు కదా, తమ్ముణ్ణి చంపేశాడు. ఇప్పుడు మనం ఆ స్వారూప్యాన్ని, ఆ స్వభావ లక్షణాన్ని మనం పోగొట్టుకోవాలి. వాడు గర్విష్ఠుడు, వాడి అహంకారపు మనస్సు, వాడిది ఏమండి చెడగొట్టే మనస్సు. ఆ స్వభావం నుంచి మనం ఏం చేయబడాలి తెలుసా? క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి, క్రీస్తు పోలికలోనికి రావాలి, క్రీస్తు స్వారూప్యాన్ని మనం ధరించుకోవాలి. క్రీస్తు స్వారూప్యము మనల్ని దేవుని యొక్క మహిమలోనికి మనల్ని ఏం చేస్తుంది తెలుసా? తీసుకువెళ్ళిద్ది. మునుపు ఆదామవ్వలు ఏ తోటలో ఆ మహిమను కోల్పోయారో, మరలా అదే తోటలో మనకేమివ్వబడుతుంది తెలుసా? మహిమ మరలా మనకు ప్రసాదింపచేయబడుతుంది. మహిమా దేహాలు మనకి ఇవ్వబడతాయి, మహిమా స్వారూప్యం మనం పొందుకుంటాం. రెప్పపాట్ల మన దేహము మార్పు చెంది మనం ఏం చేయబడుతుందో తెలుసా? ఎత్తబడిపోతాం. ఎప్పుడో తెలుసా? క్రీస్తులాగి లోకంలో బ్రతికితే, క్రీస్తును ధరించుకుని లోకంలో బ్రతికితే మన దేహము మార్పు చెంది మనం ఏమవుతుందో తెలుసా? రెప్పపాటు కాలంలో మనము మార్పు చెంది దేవుని చెంతకు, ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో అక్కడి నుంచి అక్కడికి మనము వెళ్ళిపోతాం. కాబట్టి ఈ లోకపు అధికారిని నువ్వు ధిక్కరించాలి. వాడి అధికారానికి, వాడి యొక్క స్వభావానికి అసలు నిన్ను అంటకుండా నువ్వు కాపాడుకోవాలి. గర్వం వచ్చిందా అని చేసుకో, అహంకారం వచ్చిందా అని చేసుకో, కోపం వచ్చిందా దాన్ని తొలగించుకో. పాపపు స్వభావం, పాపం నీ కళ్ళ ముందు కనపడిందా, ఏమండి ఏసేపులాగా నువ్వేం చేయాలి తెలుసా? పారిపో. అప్పుడు నువ్వేం చేయబడతావు? వాడి అధికారాన్ని ధిక్కరించి క్రీస్తు అధికారంలోకి, క్రీస్తు పోలికలోనికి నువ్వు వస్తావు. ఇప్పుడు వరకు నువ్వు ఏ స్వభావం కలిగి ఉన్నావో, ఏ స్వభావ లక్షణాన్ని కలిగి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మునుపు మనం పోగొట్టుకున్నాం, అందరం ఆ స్వారూప్యాన్ని పోగొట్టుకున్నాం. యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. మన వలే మన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. మన పాపాలకు ఆయన దూరంగా ఉన్నాడు. మనం ఏదైతే పోగొట్టుకుని లోకంలో బ్రతుకుతున్నామో దాన్ని ప్రసాదించడానికి ఒక్కొక్కటిగా మనలో నీతి, మునుపు మనలో నీతి ఉంది కానీ మనం పోగొట్టుకున్నాం, మరలా నీతినిచ్చాడు. మనకు నిత్య జీవం పోగొట్టుకున్నాం, నిత్య జీవాన్ని ఇచ్చాడు. మనం మరలా ఆయన ముందు నిలబడే మహిమను పొందుకోవాలని యేసు ప్రభువు అంటున్నాడు. ఇదిగో నన్ను పోలి మీరు నడవండి అంటున్నాడు. క్రీస్తు పోలికలోనికి క్రీస్తులోనికి మనం రావాలంటే ఈ లోకములు ఇప్పటి వరకు మనం ఎవరి చేతి కింద ఉన్నామో వాడిని మనము ఎదిరించాలి. ఎదిరించినప్పుడే ఎవరి దగ్గరికి వస్తాం?
యేసు ప్రభువారి దగ్గరికి వస్తాం. యేసు ప్రభువారి దగ్గరికి వస్తే ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఇక్కడి నుంచి అక్కడ తండ్రి వద్దకు మనల్ని చేరుస్తాడు కదా. ఎవ్వరును సమీపించలేని తేజస్సులో నివసించే దేవుని దగ్గరికి మనల్ని తీసుకువెళతాడు. అక్కడికి మనం వెళ్ళగానే మునుపు ఆదామవులు ఏ స్వరూపాన్ని పోగొట్టుకున్నారో ఆ స్వరూపం యాస్టీస్గా అదే మనకు ధరించబడింది. అక్కడ మనకి ఏమండి ఎప్పుడున్నట్లు ఈ రకరకాల దుస్తులే ఉండవు. ఒకటే మహిమ వస్త్రం మనల్ని కప్పి ఏం చేస్తుంది తెలుసా? మన నేత్రములంతా ఆయన మహిమను చూడటమే, ఆయన తేజస్సును చూడడమే, ఆయన స్వరూపాన్ని చూడడమే. చూచిన మన నోరు ఏం చేస్తుంది తెలుసా? పాడడం ప్రారంభించింది, స్తుతించడం ప్రారంభించింది. ఆయన ఏమై ఉన్నాడో, ఎలా ఉన్నాడో, ఏ విధంగా ఉన్నాడో, ఏ రూపాన్ని కలిగి ఉన్నాడో సమస్తాన్ని ఏం చేసి తెలుసా? వర్ణించుతూ ఉంటాం, అక్కడ పాడుతూ ఉంటాం. యోహాను భక్తుడు అదేగా, ఆయన తల అంట ఎలా ఉందో తెలుసా? ఉన్నిని పోలినటువంటి, ఉన్నిని గొర్రెబొచ్చు పోలినటువంటి ఉన్ని ఎలా ఉందో తెలుసా? తెల్లగా నిగనగలాడుతూ ఆ గొర్రెబొచ్చును పోలినటువంటి ఆఖరు నొక్కులు తిరిగి ఉందంట. ఆయన పాదములు ఎలా ఉన్నాయి? ఇత్తడిని పోలిన పాదములు. ఆయన భుజములు ఎలా ఉన్నాయి? ప్రతి రూపాన్ని, ప్రతి భాగాన్ని, ప్రతి అవయవాన్ని ఆయన వర్ణిస్తూ పాడుతూ తన్మయం చెందిపోయాడు. ఎందుకని? ఆయన స్వరూపాన్ని చూస్తున్నాడు కాబట్టి, ఆయన వలె ఇప్పుడు ఆ మహిమను పొందుకున్నాడు కాబట్టి, ఆ స్వరూపంలోనికి మార్చబడిన తాను ఏం చేయబడ్డాడు తెలుసా? ఆయన స్వరూప లక్షణాలను కొనియాడుతున్నాడండి. గుణగణాలను కొనియాడు. మనం పాడతాం, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా అని పాడతాం. ఏంటది? ఆయన గుణాలు, సద్గుణాలు, మంచి గుణాలను మనం కొనియాడతాం. ఏంటా మంచి గుణాలు? దయ, కరుణ, ఏమండి, ప్రేమ, జాలి, ఇంకెన్నో ఉన్నాయి కదా. ఆ లక్షణాలు మనం కలిపి సుగుణాలు అంటున్నాం. ఇప్పుడు ఆ సుగుణాలను మనం కొనియాడుతున్నాం. అన్నీ ఒకే పదంలో పెట్టేసాం కదండి, అన్నీ ఒకే పదంలో పెట్టి పాడేస్తున్నాం కదా. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న జాలి, ఆయనలో ఉన్న కరుణ, ఆయనలో ఉన్న దయ, ఆయనలో ఉన్న క్షమించే గుణం, ఆయనలో ఉన్న తగ్గింపు స్వభావం, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ కునిపించే మనస్సు, అన్నీ మనలోనికి రావాలి. పాడటం కాదు, మన జీవితము ఆ విధంగా నడిపించబడాలి. అప్పుడే మనం ఏం చేయబడతాం చెప్పండి? మునుపు మనం పోగొట్టుకున్నటువంటి స్వరూపములోనికి మనము చేర్చబడటానికి అవకాశం. యోహాను సువార్తలు అంటున్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. తండ్రి యొద్దకు ఎవడైనా ప్రవేశించాలంటే, అంటే ఆ అమరత్వంలోనికి ప్రవేశించాలంటే, కోల్పోయిన మహిమలోనికి ప్రవేశించాలంటే నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేదు. ఇప్పుడు తండ్రి దగ్గరికి ఆ అమరత్వాన్ని చేరాలంటే ఇప్పుడు ఎవరిని చేరాలి మనం కదా? ఎవరిని చేరాలి? యేసు అను నామమును, యేసు అనే నామమును మనం ఏం చేయాలి? ధరించుకోవాలి కదా. క్రీస్తు లోకంలో ఎలా బ్రతికాడో, ఎలా జీవించాడో, మనం కూడా ఈ లోకంలో అలా జీవిస్తేనే మనకు చెప్పండి నిత్య జీవం. ఏమండి? ఆ నిత్య జీవానికి మనం కోల్పోయినటువంటి ఆ మహిమకు మనం వారసులము, అర్హులమవుతాం.